హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు వీడియోలో మంచి మాటలేమిటో విందామా? ఒకప్పుడు ప్రేమను చూసి బంధాలు కలుపుకునేవారు, కానీ ఇప్పుడు డబ్బును చూసి బంధాలు కలుపుకుంటున్నారు. మనిషికి కాలం విలువ తెలుసు, డబ్బు విలువ తెలుసు, బంధం విలువ తెలుసు, ప్రాణం విలువ తెలుసు. ఇన్ని తెలిసిన మనిషికి ఎదుటి మనిషిని అర్థం చేసుకోవడం మాత్రం తెలియదు. సముద్రాన్ని చూడగలం, కానీ దానిలో ఉన్న ఉప్పును చూడలేం. అలాగే మనుషులను చూస్తాం, కానీ వారి మనసులో ఏముందో చూడలేము. అన్ని వ్యాధుల్లో కల్లా భయంకరమైన వ్యాధి అహంకారం. అది సోకిన వాళ్ళు సంతోషంగా ఉండరు, ఎదుటివారిని సంతోషంగా ఉండనివ్వరు. బానిసగా బ్రతికినంతకాలం ఊరంతా చుట్టాలే. ప్రశ్నించడం మొదలు పెడితే సొంతింట్లో వాళ్ళు కూడా శత్రువులే. ఎవరు ఎప్పుడు ఎలా మారుతారో చెప్పలేం. సమయం కంటే వేగంగా మనసులు మారే మనుషుల మధ్య ఉంటున్నాం. అందుకే ఎవరితో ఎంతలో ఉండాలో అంతలో ఉండాలి. మన వాళ్ళు అనుకోవడం మనం చేసే పెద్ద తప్పు. మనల్ని వద్దు అని దూరం పెట్టిన వారిని ఇబ్బంది పెట్టకుండా మనం దూరంగా ఉండడమే మంచిది. 100 బంధాలు ఉండవచ్చు, నీకు కష్టం వచ్చినప్పుడే తెలుస్తుంది ఆ 100లో ఎన్ని బంధాలు నిజమనేది. ఎదుటివాడు మంచివాడో చెడ్డవాడో అని వేలు పెట్టి చూపించే హక్కు ఎవరికీ లేదు. ఎవరి జీవితం వారిది. నచ్చితే మాట్లాడు, లేకపోతే వదిలేయ్. ఎప్పటికైనా మన స్థాయిని నిర్ణయించేది మన ప్రవర్తన తప్ప ఎదుటివారి పొగడ్త కాదు. నిర్ణయం తీసుకున్నాక దారి ఎలా ఉన్నా గమ్యం చేరాల్సిందే. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది. పలకరించేవారు 10 మంది లేకపోయినా పర్వాలేదు, ఓదార్చేవారు ఒక్కరున్నా చాలు. కింద పడితే పట్టించుకోరు, పైకి ఎదిగితే జీర్ణించుకోలేరు. నీ చుట్టూ ఉన్న వాళ్ళే నీకు శత్రువులు. మన ముందు మంచిగా ఉంటారు, వెనుక నుండి వెన్నుపోటు పొడుస్తారు. ఓ పక్షి మరణం బోయవానిని వాల్మీకిని చేసింది. ఓ శూర్పణఖ మాట రావణునంతటి బుద్ధిశాలిని మూర్ఖుడిని చేసింది. మంచి చెడులనేవి ఆ పరిస్థితులలో మన ఆలోచనలను బట్టే ఉంటాయి. సహాయం చేయడం అంటే మనకు నచ్చినప్పుడు సహాయం చేయడం కాదు, ఎదుటివారికి అవసరమైనప్పుడు సహాయం చేయగలగడం ముఖ్యం. అదృష్టం అంటే అందం, ఐశ్వర్యం, ఆస్తి ఉన్నవాళ్ళు మన జీవితంలోకి రావడం కాదు, అర్థం చేసుకునే వాళ్ళు రావడం నిజమైన అదృష్టం. కొన్ని సందర్భాలలో మౌనంగా ఉండాలి అనిపిస్తుంది. ఎందుకంటే మన మనసులో ఏం జరుగుతుంది అని ఏ పదం వివరించలేదు కాబట్టి. ఆ సమయంలో మన హృదయం లోతైన నీటిలా నిశ్శబ్దంగా అనిపిస్తుంది. బాగు కోరేవాడు కోపగిస్తాడు, మోసగాడు నవ్వుతూ మీ చుట్టే తిరుగుతాడు. సూటిగా చెప్పేవాడికి శత్రువులు అవుతారు, మాయమాటలు చెప్పేవాడికి మిత్రువులు అవుతారు. కష్టం ఎవరూ కొనేది కాదు, ఆనందం ఎవరూ అమ్మేది కాదు. జీవితం ఇచ్చే అనుభవాలే కష్టసుఖాలు, అంతే. అడిగితే ఇచ్చేదానిలో ఆనందం ఉంటుంది, అడగకుండా ఇచ్చేదానిలో ప్రేమ ఉంటుంది. పదే పదే అడిగి తీసుకునే దానిలో కష్టం ఉంటుంది.
ఒక్కసారి పోతే ఏది మళ్ళీ తిరిగి రాదు. అది వస్తువైనా, మనిషైనా, ప్రేమైనా, నమ్మకమైనా ఉన్నప్పుడే దాని విలువ తెలుసుకోండి. నువ్వు నడిచే దారిలో అరుస్తున్న ప్రతి ఒక్కరికి సమాధానం చెప్తూ పోతే ఎప్పటికీ గమ్యాన్ని చేరలేవు. సమయం ఉన్నప్పుడు మాట్లాడేది పరిచయం, సమయం చేసుకొని మాట్లాడేది బంధం. వర్షం వల్ల వచ్చిన చీమల్ని చేపలు తింటాయి. అదే నీళ్లు ఆవిరైపోయాక చచ్చిపడ్డ చేపల్ని చీమలు తింటాయి. అందరికీ అవకాశం వస్తుంది, కానీ సమయం కోసం వేచి చూడాలి అంతే. ఎవరు ఎక్కువ కాదు, తక్కువ కాదు. జీవితంలో కొన్ని క్షణాలు చాలా అపురూపమైనవి. ఏం చేసినా తిరిగి తెచ్చుకోలేం. కాలం అక్కడే ఆగిపోతే బాగుండు అనిపిస్తుంది. కష్టంగా ఉన్నా సరే ఒంటరితనమే మంచిది. బాధ పెట్టేవాళ్ళు ఉండరు, మన కోసం ఒకరు బాధపడాల్సిన అవసరం ఉండదు. కొన్నిసార్లు ఏ దారి లేనట్టే కనిపిస్తుంది, కానీ భయపడకు. ధైర్యంగా నువ్వు నడిచే అడుగులే కొత్త మార్గాన్ని సృష్టిస్తాయి. జయాపజయాలు నీవే అని గ్రహించు. అందులో లోకం పాత్ర వినోదంగా చూడడం, వెక్కిరించడం మాత్రమే. అదృష్టాన్ని అప్పుడప్పుడు నమ్ముకోవాలి, కష్టాన్ని ఎప్పుడూ నమ్ముకోవాలి. పార్టీల కోసం నోరు జారకండి. తెల్లారి లేస్తే ఒకరి ముఖాలు ఒకరు చూసుకోవలసిన వాళ్ళం. గెలిచినోళ్ళు అసెంబ్లీలో ఉంటారు, మనం ఊళ్ళోనే ఉండాలి. కష్టం పాఠం నేర్పిస్తుంది, కాలం పరీక్ష పెడుతుంది. భయపడి తప్పించుకుంటావో, తట్టుకొని నెగ్గుకొస్తావో నీ చేతుల్లోనే ఉంది. మనకు నచ్చినట్టు బతకాలంటే ధైర్యం కావాలి. ఎదుటి వాళ్ళకు నచ్చేలా బ్రతకాలంటే సర్దుకుపోవాలి. అందరికీ నచ్చాలంటే నవ్వుతూ నటిస్తూ బ్రతకాలి. మనుష్యులు మెచ్చుకునేలా జీవించడం కాదు, దేవుడు మెచ్చుకునేలా జీవించాలి. ఓకే అండి, డైలీ నా వీడియోని నైట్ 7కి ఖచ్చితంగా పోస్ట్ చేస్తాను. మిస్ అవ్వకుండా చూడండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.